ఈరోజు హుజురాబాద్ మున్సిపాలిటీ ఒక చరిత్ర. మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా మరి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ మున్సిపాలిటీకి ఇంత హోరెక్కిచ్చి ఇంత ఉత్సాహం కలిగించి మాకు ముఖ్యమంత్రి గారు మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాకు ఇన్ఛార్జ్గా మా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే యువ నాయకుడు డైనమిక్ టైగర్ మా నవీన్ అన్న గారు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చుడుతోని మరింత ఉత్సాహం పెరిగి మరి ఈ రోజు ఘన విజయాన్ని మేము హుజురాబాద్ గడ్డపైన మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఇక్కడున్న నాయకులకు కానివచ్చు, అపోజిషన్ నాయకులకు కానివచ్చు, ఒక్కటి మీరేదో ఇక్కడ మాటలు మాట్లాడి రిగ్గింగ్ అని చెప్పి ఓడిపోయిన తర్వాత మీరు అన్ని అబద్ధాలు ముచ్చట చేతగాంతనం మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు మీకు ఎట్లా కర్ర కాల్చి వాత పెట్టినో చూసిండ్రు. ఇక్కడ హుజురాబాద్ గడ్డ ఆ రోజు నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా మేము జెండా ఎగిరేయబోతున్నాం మాట ఇచ్చినాం. ఈ రోజు మేము జెండా ఎగిరేసినాం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతోని ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గాన్ని మేము కైవసం చేసుకున్నాం. ఇది ఒక మా ప్రజలకు మాకు ఉత్సాహం కల్పించిండ్రు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు, సంక్షేమం, ఇంకా మున్సిపాలిటీ అభివృద్ధి మా ధ్యేయం. ఆ రకంగానే 30 వార్డుల లోపల పథకాలు, సంక్షేమ అభివృద్ధి 15 కోట్లు ఆడి శాంక్షన్ చేయించినాం. మరి ఇక్కడున్న పెద్దలతో పాటు మరిన్ని 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ రకంగా అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు పోతామని నేను తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఈరోజు ఏదైతే జమ్మికుంట మున్సిపాలిటీలు ఉందో ఒకటి ఆలోచించాలి. అక్కడ వెర్రవీగుతున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమని మొత్తం మేమే కైవసం చేసుకుంటాం, మొత్తం మాదే అంటున్నారు. మరి ఒక్కసారి అక్కడ ఆలోచించాలి. ఏదైతే అక్కడ అభ్యర్థి గెలిచిండో అది ఇండిపెండెంట్ అభ్యర్థి, కారు గుర్తుతోని బీఆర్ఎస్ గుర్తుతో గెలిచిన అభ్యర్థి కాదు. ఇక్కడ ఇక్కడ హుజురాబాద్ లా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అక్కడ మేము బలపరిచిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ అక్కడ మేము కూడా సపోర్ట్ ఇచ్చి అక్కడ గెలిపించడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే 100% మా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించిందని మేము 2 మున్సిపాలిటీలను మేము ఒకసారి మేము తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్ అయినా మేము ఆ రోజు మాట ఇచ్చినాం, వచ్చిన ఏ ఎలక్షన్ అయినా అది మున్సిపాలిటీ కావచ్చు, మొన్న సర్పంచ్లో కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చిన ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఎంపీలు, కేంద్ర మంత్రి, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఉన్న స్థానికంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న కార్యకర్తలతోని అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కైవసం చేసుకుంది. ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న గుర్తుతోని కూడా మళ్ళీ మేము హుజురాబాద్ లో మేమే కైవసం చేసుకున్నాం. రాను ఏ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తూ, మరి చివరిగా మరి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన మా మున్సిపాలిటీ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు నేను తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటాను.